నమస్కారం అమ్మ అందరికీ. ఈరోజు ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఇది ఆడవాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో. చాలా చాలా యూస్ఫుల్ ఉంటుందమ్మా. సో మీరు టైంపాస్ కోసం ఎన్నో వీడియోస్ చూసుంటారు, ఎంతో టైం వేస్ట్ చేసి ఉంటారు. బట్ ఇది చాలా మందికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. సో ఇది నాకు రీసెంట్గా కూడా తెలిసిన ఒక కొత్త ఉపాధి అని చెప్పాలంటే. ఎందుకంటే ఇది ఆడవాళ్ళ కోసం, వాళ్ళు ఫర్దర్గా ఓన్గా స్టాండింగ్లో ఉండాలి అనుకుంటే దానికోసం అనమాట. సో డైరెక్ట్గా మ్యాటర్కి వచ్చేస్తాను. ఇది ఏ సంస్థ అంటే వీహబ్ అనమాట. వీహబ్ అనేది చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. సో తెలిసిన వాళ్ళ కోసం అయితే ఈ వీడియో కాదు, తెలియని వాళ్ళ కోసం. ఈ వీహబ్ అనే సంస్థ కేటీఆర్ సారు ఓన్లీ ఆడపిల్లల కోసం, ఆడవాళ్ళ కోసం స్టార్ట్ చేసి వాళ్ళ కోసం ఆలోచించి ముందుకు తీసుకొచ్చిన సంస్థ వీహబ్ అమ్మ. ఇది దేనికోసం పనిచేస్తుంది అంటే, ఎవరైనా ఉమెన్స్ ఇండిపెండెంట్గా నిల్చోవాలి, వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండాలి, మన ద్వారా ఒక నలుగురికి ఉపాధి కలగాలి అన్న ఆలోచనతో ఎవరైతే ఉంటారో, లైఫ్ ఇదే అనకుండా మూవ్ ఆన్ అవుతూ, సో లైఫ్లో ఇంకేదైనా అచీవ్మెంట్స్ చేయాలి వాళ్ళు ఏదైనా అనుకుంటే కనుక, అది ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఒక ఉమెన్కి ఖచ్చితంగా అమౌంట్ కావాలి, ఎవరికైనా కావాలి, ఉమెన్స్ కావచ్చు, జెంట్స్ కావచ్చు. బట్ అమ్మాయిల విషయానికి వచ్చేసరికి ఏదైనా నేను బిజినెస్ స్టార్ట్ చేస్తా అన్నప్పుడు ఫ్యామిలీ కూడా 1కి 10 సార్లు ఆలోచిస్తారు. వై? బికాస్ తను చేయగలుగుతుందా, మేము అమౌంట్ పెట్టి వేస్ట్ అవుతుందా, పెట్టిన అమౌంట్ కాస్త లాస్ అయిపోతామా, ఎందుకు వచ్చిన తండాలు తిని ఇంట్లో కూర్చోని అనేవాళ్ళు చాలామంది ఉన్నారు, నాకు తెలిసి కూడా. సో అట్లాంటి ఉమెన్స్ కోసం వీహబ్ అనే సంస్థ ముందుకొచ్చింది. దేనికోసం అంటే, మీరు ఒకటే ఒక కాన్సెప్ట్ అమ్మా, మీరు ఏదైనా నేర్చుకొని ఉన్నా, మీరు ఏది నేర్చుకోకుండా మీకు ఏదైనా చేయాలని తపన ఉన్నా, అది చేయాలి అంటే మీకు అమౌంట్ లేదు కదా, ఎవరిని కన్సల్ట్ అవ్వాలి, ఎన్ని బ్యాంక్స్కి తిరిగినా మాకు లోన్ అనేది రావట్లేదు. సో మేము ఎవరిని కలవాలి, ఎవరు మాకు హెల్ప్ చేస్తారు, ఎవరు మా కోసం ఆలోచించే వాళ్ళు ఉన్నారు అని చాలామంది అనుకుంటారు. సో నిజమే అమ్మ, ఎవరో మన కోసం ఆలోచించరు, ఇది 100% నిజం. బట్ వీహబ్ సంస్థ అనేది మాత్రం కేవలం ఆడపిల్లల కోసం ఆలోచించి, వాళ్ళు కూడా దేంట్లో తక్కువ కాదు, వాళ్ళు కూడా అన్నిట్లలో రాణించాలి అన్న ఉద్దేశంతోనే ఈ వీహబ్ సంస్థ అనేది ఉంది అన్నమాట. సో ఓన్లీ ఇది మన తెలంగాణ డిస్టిక్లో ఎవరైతే ఉమెన్స్ ఉన్నారో, ఏజ్తో సంబంధం లేదు, క్వాలిఫికేషన్తో సంబంధం లేదు. సో మీరు తెలంగాణలో నివసించే గృహిణిలై ఉండి, అది పెళ్ళి అయిన వాళ్ళు కావచ్చు, కాని వాళ్ళు కావచ్చు. సో మీకు ఏదైనా చెయ్యాలి, నాకు ఈ టాలెంట్ ఉంది, బట్ నేను ప్రూవ్ చేసుకోవడానికి నా దగ్గర అమౌంట్ లేదు, ఒక బేస్మెంట్ లేదు, నాకు ఏం తెలియట్లేదు అనుకునే వాళ్ళు ఉంటారు. సో ఇది ఈ వీడియో వాళ్ళ కోసం అన్నమాట. ఓకేనా? చాలా చాలా యూస్ఫుల్ ఉంటుందమ్మా. మనం దీనికోసమే మనకు వీహబ్ నుంచి సార్ వాళ్ళు కూడా మనకు మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు. సో దీన్ని మొత్తం ఆపరేటింగ్ నేను చేస్తున్నాను అనమాట. నేను చాలామందికి తెలుసు ఇక్కడ. సో అందుకే చెప్తున్నాను, ఒకసారి మీటింగ్కి అటెండ్ అవ్వండి. ఎన్నో డేస్ వేస్ట్ అయి ఉంటాయి, ఎంతో టైంపాస్ చేసి ఉంటాం. మన కోసం మనమంటూ ఒక 2 hours స్పెండ్ చేసుకుందాం. ఓకేనా? ఒక్కసారి మీరు ఈ మీటింగ్కి కండక్ట్ అయ్యేలా చూడండి. డెఫినెట్గా అటెండ్ అయితే కనుక మీకు ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నామా, మీరు ఈ మీటింగ్కి అటెండ్ అవ్వాలన్నా, మీరు ఏ సెక్షన్ ఏది ఎవరికి చెప్పాలి అనుకున్నా, మీ గురించి మీరు ఎక్స్ప్లోర్ చేయాలి అనుకున్నా, దిస్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ అని నేను చెప్తాను. ఎందుకంటే ఇట్లాంటి ఆపర్చునిటీస్ మళ్ళీ రావు. మేము ఎంతో తిరుగుతాం, ఎన్ని ఆర్గనైజేషన్స్తో వర్క్ చేసాం, ఎంతో బయట తిరిగినాం. బట్ ఈ ప్లేస్మెంట్లో ఉన్నంత వర్క్స్ అండ్ ఆపర్చునిటీస్ మాత్రం ఎవ్వరూ ఎక్కడ ఇవ్వలేదు. సో డ్యామ్ షూర్గా చెప్తున్నాను. ఓకేనా? ఇది చాలా బెస్ట్ అండ్ యూస్ఫుల్ ప్లాట్ఫామ్, అందరూ యూజ్ చేసుకోండి. ఈ వీడియో ఎవరు చూస్తున్నా సరే, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవ్వకపోవచ్చు, బట్ విలేజెస్లో ఉన్న వాళ్ళ ఉమెన్స్కి, అది టౌన్లో ఉన్నా సరే, విలేజెస్లో ఉన్నా సరే, మన తెలంగాణ లొకేషన్స్లో ఎక్కడ ఉన్నా సరే, మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా సరే,
ఓకేనా? నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు ఏదైనా చెయ్యాలి, సాధించాలి అన్న పట్టుదలతో ఉన్నవాళ్ళు డెఫినెట్గా ఈ వీడియోని మీరు సేవ్ చేసుకొని వేరే వాళ్ళకి సెండ్ చేయండి. ఓకేనా? ఇది మీకు యూజ్ అవుతుంది, మనతో పాటు నలుగురు కూడా బాగుంటారు. మీరు ఏదైనా మ్యానుఫ్యాక్చరింగే చేయొచ్చు, ఏదైనా చిన్న షాపే పెట్టవచ్చు, ఏదైనా సెలాన్స్ రన్ చేయొచ్చు, బుటెక్స్ రన్ చేయొచ్చు, ఏదైనా బ్యాంగిల్ స్టోర్ కావచ్చు, ఏదైనా క్లాత్ స్టోర్ కావచ్చు, లేదా చిన్న కిరాణా షాప్ కావచ్చు, వాట్ ఎవర్ ఏదైనా పర్వాలేదు. మీరు బాగుండాలి, మీతో పాటు మీ ఫ్యామిలీ బాగుండాలి, మీరు ఇంకా లైఫ్లో గ్రోత్ అన్నది అవ్వాలి అన్న కాన్సెప్ట్తోనే వీహెల్ప్ సంస్థ అన్నది ఉంది అన్నమాట. ఎంత చిన్న వర్క్ అయినా పర్వాలేదమ్మా, మనం నామోష్ పడి ఎవరో ఏమో అనుకుంటారని మనం బ్యాకప్లో ఉండాల్సిన అవసరం మనకు అంతకన్నా లేదు. ఓకేనా? సో ఎవరి కోసమో మనం ఆలోచించొద్దు. నేను ఈ వీడియో మళ్ళీ ఇంత పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే, నేను ఎన్ని ఆర్గనైజేషన్స్లో వర్క్ చేశాను, నాకు ఎంతమంది తెలుసు, ఎంతమంది ఎంత ప్రాబ్లమెటిక్స్లో బ్రతుకుతున్నారు అని నేను లైవ్గా చూశాను. సో నేను చాలామందికి మీకు తెలుసు, మీరు మీ లైఫ్స్ ఏంటో నాకు చాలామందికి తెలుసు. నేను ఇది ఇండివిజువల్గా కూడా చెప్పొచ్చు, బట్ అంత ఇన్ఫర్మేషన్ని ఒక్కొక్కరికి చెప్పాలంటే నాకు కూడా వేరే వర్క్స్ ఉంటాయి కదా. సో ఆ కాన్సెప్ట్లోనే నేను వీడియో చేశాను. ప్లీజ్ ఈ వీడియోని డెఫినెట్గా షేర్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియోని డెఫినెట్గా మీరు యూజ్ చేసుకోండి, వేరే వాళ్ళకి పంపించండి. దీంట్లో ఈ సంస్థలో మీరు పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే కనుక, ఉండాలి అనుకుంటే ఎవరికి సింగిల్ 1 రూపీ కూడా మీరు పెట్టాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఎక్కడ ఏ ప్లేస్లో అయినా సరే మీటింగ్స్ కావచ్చు, మీరు ఈడిపి సెక్షన్స్ ఉంటాయి, సో దానికి కావచ్చు, సర్వర్తో మీటింగ్స్ కావచ్చు, బ్యాంక్స్లో కావచ్చు, వాట్ ఎవర్ ఎక్కడైనా సరే మీరు మీ దగ్గర నుంచి సింగిల్ రూపీ కూడా ఎవ్వరు తీసుకోరు, ఎవ్వరికి వద్దు. ఓకేనా? మీరు బాగుండాలి, మీరు ఒక ఎయిమ్తో రాండి. ఇది ఏదో వీడియో చూసామా, ఏదో వచ్చేసాం కదా, ఏదో చేసేద్దాం, చూద్దాం, ఒకసారి ట్రై చేద్దాం అనుకునే వాళ్ళ కోసం కాదు ఈ వీడియో. మళ్ళీ చెప్తున్నాం. ఓకేనా? మేము డెఫినెట్గా ఏదో సాధించాలి, మేము బాగుండాలి, మాతో పాటు నలుగురం బాగుండాలి అనుకునే వాళ్ళు మాత్రమే మీ నేమ్స్ రిజిస్టర్ చేసుకోండి. ఓకేనా? ఈ మంత్ ఎండింగ్ ఆగస్ట్ 1st వీక్లో మీటింగ్ కండక్ట్ చేస్తున్నాం. సో నేను షాద్నగర్లోనా లేదా వేరే లొకేషన్లోనా మీకు లొకేషన్స్ డీటెయిల్స్ కూడా నేను పర్సనల్గా షేర్ చేస్తాను. ఎవరికి షేర్ చేస్తాను అంటే, మీరు మీటింగ్కి వస్తా అనుకుని మాకు ఎవరైతే కమిట్మెంట్తో మీ నేమ్ ఇస్తారో, ఓన్లీ ఫర్ నేమ్. ఓకేనా? మళ్ళీ చెప్తున్నా, నేను మీటింగ్కి అటెండ్ అవుతానక్క, సో నాకు అది యూస్ఫుల్ ఉంటుంది, నాకు ఈ చాయిస్ కావాలి, నేను ఎప్పటి నుంచో ఎన్ని డేస్ నుంచో ఈ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నాను, సో ఇలాంటి వీడియో నాకు యూజ్ అవుతుంది కాబట్టి నేను ఇంకా నలుగురిని తీసుకొస్తాను అన్న కాన్సెప్ట్లో ఉండాలి మీరు. ఓకేనా? ఎప్పుడు మనమే బాగుండాలి అని అనుకోవద్దమ్మా, మనతో పాటు నలుగురం బాగుండాలని అనుకున్నప్పుడే మనం ఇంకా బాగుంటాం. ఓకేనా? సో దీన్ని ఎవరు తప్పుగా మిస్అండర్స్టాండ్ చేసుకోకండి. మనం బాగుండాలి, మనతో పాటు నలుగురం బాగుండాలి అన్న కాన్సెప్ట్లోనే ఈ వీడియో తీస్తున్నాము, ఈ మీటింగ్ అనేది కండక్ట్ చేస్తున్నాం అన్నమాట. మళ్ళీ చెప్తున్నా, ఎవరైనా రావచ్చు. మన తెలంగాణ లొకేషన్స్లో ఏ విలేజ్ అయినా పర్వాలేదు, ఏ డిస్ట్రిక్ట్ అయినా పర్వాలేదు, ఎవరైనా పర్వాలేదు, నేను మీటింగ్కి అటెండ్ అవ్వచ్చు. ఈ మీటింగ్కి అటెండ్ అవ్వాలంటే మీకు ఎట్లాంటి ఛార్జెస్ లేదు, ఏదీ లేదు. మీకు చేయాలన్న తపన, మీకు అవసరం, మీకు ఆ పట్టుదల, కసి ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఎవరైనా రావచ్చు. బట్ మీటింగ్కి వచ్చేవాళ్ళు మీ ఆధార్ కార్డ్ జిరాక్స్, పాన్ కార్డ్ జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, 2 పాస్ ఫోటోస్ తీసుకొని రావాలి. ఓకేనా? సార్ వాళ్ళు కూడా మీతో మాట్లాడతారు. అప్పుడే మీకు ఏదైతే ఏముంది, మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళు మీకు క్లియర్గా మీరు వాళ్ళకు చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాళ్ళు మనల్ని ట్రస్ట్ చేస్తే కనుక వెంటనే మన నేమ్ అన్నది రిజిస్టర్ చేసుకుంటారు, మన ప్రాసెస్ వెంటనే స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ప్లీజ్ ఇది వీడియో షేర్ చేసుకోండి, వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. నేను మీటింగ్స్ ఎప్పుడు ఖచ్చితంగా ఒక 2 hours అయినా ఉంటుంది మీటింగ్. ఏ టైంకి ఏ లొకేషన్ అన్నది రిజిస్టర్ చేసుకుంటారు కదా, అక్క నేను ఈ మీటింగ్కి వస్తాను అని నేమ్ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి నేను అది పర్సనల్గా సెండ్ చేస్తాను. అండ్ 1 more థింగ్ అమ్మ, దిస్ ఇస్ ద లాస్ట్ పాయింట్.
మీ ఎక్స్రాక్స్ మర్చిపోకండి. మీతో పాటు ఇంకో 3-4 మెంబర్స్ని తీసుకొచ్చేలాగా ప్లాన్ చేసుకోండి. నేను ఫస్ట్ నా సైడ్ నుంచి ఒక 100 to 150 మెంబర్స్ని ఇస్తాను వాళ్ళకి అని కమిట్మెంట్ ఇచ్చామన్నమాట. సో నా సైడ్ నుంచి 100 to 150 మెంబర్స్కి చాయిస్ ఇద్దాం అనుకుంటున్నాను. సో ఆల్మోస్ట్ నాకు తెలిసిన సర్కిల్లోనే 6 to 2 మెంబర్స్ వరకు అయిపోయారు. సో ఇంకెవరైతే ఉన్నారో యూజ్ చేసుకోండి. మీకు పర్సనల్గా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ కింద నా నెంబర్ స్క్రోల్ అవుతుంది, నా నెంబర్కి కాల్ చేయండి. లేని వాళ్ళు ఓకేనా, నా నెంబర్ లేని వాళ్ళు కాల్ చేయండి. ఉన్న వాళ్ళు ఒక మెసేజ్ పెడితే ఫ్రీ ఉన్న టైంలో నేనే మీకు కాల్ చేస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్.